సాధారణంగా ఏదైనా ధ్వని వచ్చినప్పుడు దానిని మన చెవులు గ్రహించడం వల్ల ఆ శబ్దాన్ని మనం వినగలుగుతాం. అయితే ఒక్కోసారి మన చుట్టూ ఎలాంటి ధ్వని లేకపోయినా చెవుల్లో విచిత్రమైన ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. దీనివల్ల చాలా మంది ప్రశాంతంగా ఏ పని చేయలేరు, నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అసలేంటి వ్యాధి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స ఏంటి? టిన్నిటస్ వ్యాధి రెండు చెవుల్లో ఒకేసారి రావచ్చు, లేదంటే ఏదో ఒక చెవిలో అయినా రావచ్చు. ఇది నిజానికి చెవిలోని వేర్వేరు ప్రదేశాల్లో తలెత్తే సమస్య. కొందరిలో ఈ వ్యాధి వెలుపలి చెవిలో వస్తే ఇంకొందరికి మధ్య చెవిలో వస్తుంది. ఇంకొందరిలో చెవి లోపల కర్ణబేరి దగ్గర సోకుతుంది. బాహ్య చెవిలో మధ్య చెవిలో సమస్య ఉంటే దాన్ని కండక్టివ్ డెఫ్నెస్ అంటారు. అలా కాకుండా లోపలి చెవిలో సమస్య ఉంటే దాన్ని నర్వ్ డెఫ్నెస్ అంటారు. ఈ రెండు సమస్యల్లో చెవిలో శబ్దాలు వినిపిస్తాయి. వెలుపలి చెవిలో జెల్లీ లాంటి పదార్థం పేరుకుపోవడాన్ని ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటారు. ఇది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. మధ్య చెవిలో నీరు లేదా చిక్కని జెల్లీ లాంటి పదార్థం చేరుకోవడాన్ని మిడిల్ ఇయర్ విత్ ఎఫ్యూజన్ అంటారు. ఇది పెద్దల్లో ఎక్కువ. కర్ణబేరి వెనుక 3 ఎముకలు ఉంటాయి. అందులో ఓ ఎముక కదలకుండా ఉండిపోవడాన్ని ఓటోస్క్లీరోసిస్ అంటారు. ఇది 10 నుంచి 80 ఏళ్ల వయసులో ఎవరికైనా రావచ్చు. ఇంకొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వస్తుంది. అంతేకాదు, ఇది మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఇన్ఫెక్షన్ చేరి ఈ వ్యాధి సోకవచ్చు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకునే కీమోథెరపీ, రేడియోథెరపీ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ వ్యాధి సోకవచ్చు. అలాగే గర్భిణిగా ఉన్న సమయంలో రూబెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు, పుట్టిన వెంటనే ఇంటెన్సివ్ కేర్లో ఎక్కువ సమయం ఉన్న పిల్లలు, తరచుగా పెద్ద శబ్దాలు వినేవారు, చెవిలో క్యాన్సర్ గడ్డలతో బాధపడేవారు, మెదడు వాపు, గవద బిళ్లలతో బాధపడేవాళ్లు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇంకొంతమందిలో కర్ణబేరి వెనుక చర్మపు తిత్తి ఏర్పడుతుంది. దీన్ని కొలిస్టియోటోమా అంటారు. దీనివల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది. టెంపరోమాండిబులార్ జాయింట్ డిస్ఫంక్షన్ అంటే దవడ కీలు సమస్యతో బాధపడేవారిని ఈ వ్యాధి బాధించవచ్చు. అంతేకాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కర్ణబేరికి రంధ్రమై చీము చేరుతుంది. ఆ సమయంలో కూడా ఈ వ్యాధి సోకుతుంది. చిన్నపిల్లలకు స్నానం చేయించిన తర్వాత వెంటనే చెవులను ఊది నీళ్లన్నీ బయటకు వచ్చేలా చెయ్యాలి. ప్రతి ఒక్కరూ స్నానం చేయగానే చెవులను శుభ్రం చేసుకోవాలి. లోపల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి. ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ వాడకూడదు. అనవసరంగా యాంటీబయాటిక్స్ ఔషధాలు వినియోగించకూడదు. స్టెరాయిడ్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెవిలో ఏమాత్రం విచిత్రమైన శబ్దం వినిపిస్తున్నట్లు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా జింక్, విటమిన్ B12 లోపం ఉన్న వారిలో ఈ టిన్నిటస్ సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. వ్యాధి ఏంటి అనే దాన్ని బట్టి, దానికి కారణం ఏంటనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కాబట్టి పలు రకాల పరీక్షలతో మూల కారణాన్ని కనిపెట్టి చికిత్సను ఎంచుకోవాల్సి ఉంటుంది. చెవిలో ఎటువంటి శబ్దాలు మొదలైనా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వ్యాధికి అనుగుణంగా మందులు వాడడం ద్వారా ఈ వ్యాధిని క్రమేపీ తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. ఇది మీ చెవికి సోకే ప్రమాదకరమైన టిన్నిటస్ వ్యాధి గురించి సమాచారం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన వే2న్యూస్ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి.